పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. ఋతూనాం కుసుమాకరః వసంత ఋతువునందు చెట్లన్నీయు చిగిర్చి శోభాయమానముగా నుండును. అత్తరే వాతావరణమును సమశీతోష్ణముగా కూడా నుండును. కావున ఋతువులలో అది శ్రేష్టముగా వర్ణింపబడిన. శ్రీరామచంద్రుడును ఆ పవిత్ర ఋతువునందే జన్మించిరి. వసంత ఋతువునందు చెట్లన్నీయు చిగిర్చి శోభాయమానముగా నుండును. అంటే మనకు ఋతువులలో వసంత ఋతువు మొదటిది. ఆ ఋతువుల్లో మన చెట్లన్నీ ఆకులన్నీ కూడా రాలి కొత్త చిగుర్లుగా తొడగటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే ఈ ప్రక్రియ అనేది చెట్లు కూడా ఇప్పుడు అక్కడ జరిగే మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుకి ఆధారమైన స్వరూపం భగవంతుని యొక్క స్వరూపమే, రెండోది కాదు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏమి జరుగుతున్నప్పటికీ, ఏది జరగకుండా ఉన్నప్పటికీ, జరిగేదానికి జరగని దానికి ప్రతి ఒక్కదానికి భగవంతుని యొక్క అస్తిత్వం అనేది తప్పనిసరిగా ఉందని మన భక్తి ప్రవర్తన కలిగిన ఏ తత్వవేత్తలైతే ఉన్నారో అది సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే సమస్తం మొత్తం భగవంతుని యొక్క ఆధారంతో ఉన్నది అనే విషయం తనకు బాగా అవగాహన అయ్యేదానికి సంబంధించి భగవానుడు అర్జునుడు రూపమున ఈ ప్రబోధం అనేది జరుగుతూ ఉన్నది. యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. పంచక వ్యాపారములలో నేను జూదమును అయ్యున్నాను, మరియు నేను తేజవంతుల యొక్క తేజస్సును, జయించువారుల యొక్క జయమును, ప్రయత్నశీలుల యొక్క ప్రయత్నమును, సాత్వికుల యొక్క సత్వగుణమును అయ్యున్నాను. పంచక వ్యాపారములలో నేను జూదమును అయ్యున్నాను, తేజవంతుల యొక్క తేజస్సును. అంటే ఇక్కడ భగవానుడు జూదమాడే వారిలో కూడా జోదాన్ని కూడా నేనే అయ్యున్నాను అని మనకి ఇక్కడ చెప్పినందువలన, అంటే జోదం కూడా భగవంతుడే ఆడిస్తూ ఉన్నాడా? మరి జోదం కూడా మరి అది మనకు జీవన విధానంలో జోదం ఆడటం కానీ మోసం చేయటం కానీ తప్పు కదా. మరి అది జోదం ఆడేది కూడా నేనే అని భగవానుడు చెబుతూ ఉన్నారే. మరి ఇది నిజమేనా అని మనకి అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ మంచి ఏదైతే ఉన్నదో చెడు కూడా మంచి వెనకాలే ఉన్నది. సృష్టి అనేది ఏ విధంగా తయారవుద్ది అంటే ద్వంద్వము అంటూ లేనిదే సృష్టి అనేది లేనే లేదు. అందువల్ల మనం ఒక ఆకలికి తీర్చుకునేదానికి షడ్రస శోభితమైన పదార్థాన్ని, ఎంతో మంచి పదార్థాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ మంచి పదార్థం తీసుకున్నప్పుడు ఆ పదార్థం పచనమయ్యి లోన పచనమైన తర్వాత అది ఎటు ఈ రక్తానికి సంబంధించిన విధానం రక్తానికి సంబంధించిందిగా తయారైపోతూ ఉంటుంది. మార్పు వచ్చి
అది ముందు ఏదైతే పైచ్చరసంగా తయారయ్యి తర్వాత అది రక్తంగా మారి అది రక్తంగా మారేదైతే రక్తంగా మారుద్ది. ఈ శరీరానికి కండకే పుష్టినిచ్చే భాగం ఏదైతే ఉందో అది పుష్టిని ఇస్తూ ఉన్నది. ఇంకా ఏదైతే మనకి సత్వనిచ్చి శక్తినిచ్చేది ఏదైతే ఉందో అది శక్తిని ఇస్తూ ఉన్నది. చివరికి వేస్ట్గా ఉండే యొక్క పదార్థం ఏదైతే ఉందో అది మలంగా కూడా తయారవుతూ ఉన్నది. మరి మనలోన ఈ శరీరంలో తిన్న ఆహారం అనేది మంచిగా మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉన్నదో అది ఆ మంచి నుంచి ఇక్కడ అనేక రకాలుగా అది రక్తంగా, అది కండగా, లేకపోతే శక్తిగా, లేకపోతే వేస్ట్ పదార్థం మలంగా, ఈ విధంగా మార్పు అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ మార్పులన్నీ జరిగేదానికి కారణము భగవంతుని యొక్క అస్తిత్వము, శక్తి అంటూ లేకపోతే ఇది జరిగేదానికి ఆస్కారమే లేదు. ఇంకొక విషయం ఏంటిదంటే దేనికి సంబంధించింది కానీ తయారు కాకపోతే మళ్ళీ రేపు మరుసటి రోజు మళ్ళీ మనకు ఆహారం అనేది తీసుకునేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు పడదు. ఇటు మలం దారిన మలం పోవాల్సిందే, రక్తం దారిన రక్తం కలియాల్సిందే. దేనికి సంబంధించిన దాని ప్రక్రియ అనేది మన అంతర్గతం శరీరంలో జరుగుతూ ఉంటేనే మళ్ళీ మరుసటి రోజు మనం ఆహారం తీసుకునే దానికి సంబంధించిన వాతావరణం, ఆకలి మనకు తయారవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రక్రియ మొత్తం దేని ద్వారా జరుగుతుంది? మరి మనం మంచి ఆహారమే తీసుకుంటూ ఉన్నాం కదా, మరి అది మలంగా కూడా తయారవుతూ ఉన్నది కదా. మరి ఎక్కడున్నది ఈ చెడు అనేది? ఈ మంచిలోనే చెడు కూడా ఇమిడి ఉంది. అందువల్ల సృష్టి యొక్క విధానం ఎటువంటిదంటే ఎప్పుడూ కూడా ద్వంద్వంతో కూడుకొని ఉంటుంది సృష్టి. ఈ ద్వంద్వంతో కూడుకున్న యొక్క సృష్టి భగవంతుని యొక్క ఆధారంతో, అస్తిత్వంతో ఇది తయారవుతూ ఉన్నది కానీ లేకపోతే కానే కాదు. అయితే దీనికి భగవంతునికి ఎలాంటి సంబంధము లేదు. దీనికి అనేక రకాలుగా మనం ఉపమానం చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుని యొక్క ఆధారంతో సృష్టి ఉందని చెబుతూ ఉన్నారే, మరి భగవంతునికి ఏ సంబంధము లేదు అని మళ్ళీ చెబుతూ ఉన్నారే. అంటే ఏ విధంగా మరి సంబంధము లేదు అంటే సూర్యుడి యొక్క ప్రకాశం కానీ, మన కాంతి యొక్క స్వరూపం కానీ, మన పనిపాటలకే, మన ఆలోచనలు, మన చేసే ప్రక్రియకి ఏదైతే ఉందో వీటన్నింటికీ ఆ యొక్క వెలుగు ఆధారమే కానీ ఆ వెలుగుకి మన పనికి ఎలాంటి సంబంధము లేదు. అట్లని ఆ వెలుగు లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. అప్పుడు వెలుగు అనేది ఆధారమై ఉంది మనం చేసే పనులకి. అట్లానే భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క అస్తిత్వం ఏ విధంగా ఉంది అంటే మనం ఈ సృష్టి అయ్యేదానికి, పోషింపబడి మళ్ళీ మరణించేదానికి వీటన్నింటికీ ఆధారమయ్యే ఉంది. ఈ మంచికి చెడుకు ఆధారమయ్యే ఉంది కానీ ఈ మంచి చెడు రెండూ కూడా భగవంతునికి సంబంధము లేదు. కాబట్టి భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క విభూతులు మనకి ప్రతి ఒక్కటి కూడా అక్కడొకటి ఇదంతా నా విస్తారమే నా యొక్క విభూతులే అని మనకి ఇక్కడ తెలియజేయటం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే ఇది ఒక్కటి చెప్పి తర్వాత ఇంకొక దాంట్లో లేదు అని కాదు. అటు మంచి జరగాలన్నా ఇటు చెడు జరగాలన్నా ఈ రెండింటికి ఈ లోన ఏ చేతనా స్వరూపమైన జీవశక్తి ఉన్నదో ఆ జీవశక్తి యొక్క ఆధారంతో, సంకల్ప రూపకంతో మన క్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి మనం మంచిగా చేస్తామా ఈ మంచి ఆలోచనతోటి జరుగుతూ ఉంటాయి, అవి చెడుగా చేస్తామా చెడు ఆలోచనతోటి జరుగుతూ ఉంటాయి. ఈ రెండింటికి మన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం అంటూ లేకపోతే ఈ రెండు అనేది జరగవు. కాబట్టి సంకల్పానికి ఆధారమైన స్వరూపం జ్ఞానం.
మరి ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ మొత్తం జరిగేటప్పుడు ఈ జ్ఞానానికి ఎలాంటి సంబంధము లేదు. మరి ఎక్కడ సంబంధం? వీటన్నింటికి సంబంధమే నేను కర్తను, నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో, ఈ అహంకారాన్ని ఆపాదించుకున్న ఏ మనస్సు అయితే ఉన్నదో, ఈ మనస్సే వీటన్నింటికీ మూల కారణమై ఉందన్నమాట. అందువల్ల ఈ మనస్సుతోటే ఈ అనేకంగా గోచరించే ఈ ప్రపంచం మొత్తం కూడా మనకు తయారవుతూ ఉన్నది. ఈ మనస్సే సంకల్పం కానీ లేకపోతే ఈ అనేకత్వం అనేది దానికి, సృష్టి అనేది జరిగేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు? పరమాత్మ యొక్క స్వరూపము నిరాకారం. ఏ వికారం అంటూ లేని యొక్క స్వరూపమే పరమాత్మ. అందువల్ల ఏ వికారము లేక నిర్వికారంగా ఉండే యొక్క స్వరూపం వీటన్నింటికీ ఎలాంటి సంబంధము లేదు. అయినప్పటికీ కూడా జోదగాళ్ళల్లో యమజోతగాణ్ణి నేను అని మనకు చెప్పేటప్పుడు ఆ జూదం ఆడేదానికి సంబంధించి కూడా సంకల్ప రూపకం అంటూ లేకపోతే జూదం ఆడేదానికి కూడా ఆస్కారం లేదు. కాకపోతే ఆ ప్రక్రియ అనేది అది దానివల్ల జరిగే కష్ట నష్టాలతోటి మనం అది చెడుది, అది మంచి పని కాదు అని మనం జీవన విధానంలో ఇక్కడ ధర్మాధర్మాలు కొన్ని మనం నిర్ణయించుకొని ఆ ధర్మాధర్మాలతోటి ఇది ధర్మం ఇది అధర్మం అని మన జీవనానికి సంబంధించి నిర్ణయించుకున్న ధర్మాధర్మాలే కానీ ఇవన్నీ వాస్తవమైన ధర్మం ఏమిటి అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండే ధర్మం ఏదైతే ఉందో అదే వాస్తవమైన ధర్మం. ఈ ధర్మాలు మనం నిర్ణయించుకున్న ధర్మాలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ధర్మంగా ఉండేది రేపొద్దున అధర్మంగా మారిపోతూ ఉంటుంది. ఈరోజు అధర్మంగా ఉండేది రేపొద్దున ధర్మంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఇవాళ మనం అనేక రకాలుగా ఇక్కడ మనం చట్టాలను ఏర్పాటు చేసుకొని కోర్టులు, చట్టాలు, న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకొని అనేక రకాలుగా ఈ చేర్పులు మార్పులు సవరణలు అని చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఒకే రకంగా ఉండే ధర్మము న్యాయస్థానం ఒకే రకంగా ఉండాలి. అయితే మరి ఒకే రకంగా ఉండకుండా అనేక రకాలుగా ఈ మార్పులు చేర్పులు అనేది ఎందుకు చేసుకుంటూ ఉన్నాము అంటే ఈ ఎప్పుడూ కూడా మనతోటి నిర్ణయింపబడింది ఏదైతే ఉన్నదో ఇదన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగేది, అది ధర్మమైనా అధర్మమైనా. అందువల్ల భగవంతుని యొక్క దృష్టిలో ఇవన్నీ కూడా ఆభాస రూపకముగానే ఉంటాయి కానీ ఈ వాస్తవం కాదు. వాస్తవమైన ధర్మం, వాస్తవమైన సత్యం భగవత్ స్వరూపమే తప్ప ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అయినా కూడా ఈ మార్పులు చేర్పులు జరిగాయి అయినా కూడా ఇవన్నీ కూడా నా యొక్క ఆధారంతో ఇవన్నీ కూడా నేనే అని ఇక్కడ మనకు చెప్పేటప్పుడు ఇక రెండవది నేను అనుకునే ఈ దేహం అనే అహంకారం యొక్క పరిధి కూడా ఈ దేహ స్వరూపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే. మరి అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపమే అనే విషయం కాడకు వచ్చినప్పుడు మనకి ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ మనస్సు యొక్క చపలత్వం ఏదైతే ఉందో ఇది మనకు తొలగనంతసేపు కూడా భగవంతుని యొక్క అస్తిత్వం అనేది ఏ విధంగా అన్నింటిలో సమానంగా ఉండ యొక్క స్థితి అనేది మనకి గోచరం కానే కాదు. అందువల్ల ముందు మనంగానే ఎవరమైతే మనం ఈ సాధకులు భగవత్తత్వము యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఈ భగవత్తత్వం ప్రయాణం చేసే ఏ భక్తులైతే ఉన్నారో ఆ భక్తులు ముందు తన్ను పరిశోధన చేసుకొని ఆ పరిశోధన ద్వారా ఈ శరీరమే నేను, ఏ విధంగా ఈ శరీరం నేను అనుకుంటూ ఉన్నాను, అందువల్ల నిన్ను తెలుసుకో అంటే ఈ నేననే ప్రజ్ఞ
ఈ శరీరంలో ఈ నేననే ప్రజ్ఞ ఈ జ్ఞానరూపకంగా ఏ విధంగా ఉందో ఈ శరీరంలో, ఆ శరీరంలో ఉండే ఈ జ్ఞానాన్ని ముందు ఎవరైతే తెలుసుకొని ఆ జ్ఞానరూపకంగా మారిపోతే తప్ప ఈ వాస్తవమైన భగవత్తత్వం అనేది మనకు గోచరం కాదు. ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క ఆ పరమాత్మ యొక్క స్థితి మనకి గోచరం అవ్వాలి అంటే ముందు ఈ శరీరంలో ఉండే జ్ఞాన స్వరూపం మనం అవ్వాలి. ముందు మనం ఇప్పుడు ఏమై ఉన్నాము అంటే దేహం అయి ఉన్నాము. దేహమే నేను అనుకుంటూ ఉన్నాము. ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులే నిజము అనుకొని ఈ ఇంద్రియాదులకు సంబంధించిన ఈ ప్రపంచంలో అనేకత్వం ఏదైతే ఉన్నదో ఈ అనేకత్వానికి సంబంధించిన ప్రయాణమే మనం చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము. ఇది మనకి మామూలుగా ఇదే నిజము, ఇదే శాశ్వతము అని కూడా కాంక్రీటు అయిపోయి మన యొక్క జ్ఞానం దీంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిగా తయారయ్యి ఉందన్నమాట. అందువల్ల ఇది తత్వ విచారణ ద్వారా పెద్దలు ఎవరైతే ఉండారో ఈ తత్వాన్ని తెలుసుకొని అనుభూతము చేసుకొని అనుభవపూర్వకంగా తత్వరూపకమై వాళ్ళు ఉంటారో వాళ్ళకి సేవ చేసి కానీ వాళ్ళని మెప్పించి కానీ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చెప్పిన దాన్ని విధానాన్ని మనము నడుచుకొని కానీ భక్తి శ్రద్ధలతోటి ముందు ఈ దేహం అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఈ దేహాన్ని విచారణ చేసి దేహం యొక్క వాస్తవం ఏంటిది, ఇది జడ పదార్థం అని చెబుతూ ఉన్నారే, మరి దీంట్లో ఉండే ఏ ప్రాణము అయితే ఉన్నదో చేతనా స్వరూపమై ఏ మనస్సు అయితే ఉన్నదో ఈ మనస్సుకి కూడా ఆధారమైన ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానమే జీవుడు అని మనకు చెబుతూ ఉన్నారు కదా. అది ఏ విధంగా ఉంది ఈ జీవస్వరూపం? మరి దీంట్లో ఉంటేనే దీనికి సంబంధం లేకుండా ఉన్నది. మరి సంబంధం లేకుండా ఉన్నదన్న సంగతి మనకి ఎట్లా తెలుసు అంటే దీనికి ఒక రోజుకి దీన్ని శవంగా మారి దీంట్లో నుంచి ఎప్పుడైతే ఈ జీవుడనేది తొలుగుతాడో ఇది శవంగా మారిపోతున్న విషయం మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉన్నాం. అటువంటిప్పుడు దీంట్లో నుంచి తొలగిపోతూ ఉన్నది అంటే అప్పుడు దీంట్లో ఉంటూనే దీనికి సంబంధం లేకుండా ఉంటుంది అన్న సంగతి మనకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరం కూడా కొద్దిగా విచారణగానే చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉన్నది. మరి తొలగిపోతూ ఉన్నది దీంట్లో ఉండి అని అంటే అది ఉంటేనే, ఆ జ్ఞానం ఉంటేనే ఈ శరీరంతో మన అనేక రకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. అయితే జ్ఞానం తొలగిన మరుక్షణం ఇది శవంగా మారిపోతూ ఉన్నది. మరి దీంట్లో ఏది వాస్తవమైన వస్తువు, ఏది ఉంటే ఇది నడుస్తూ ఉన్నది, ఏది ఉంటే ఇది మొత్తం కూడా మన కార్యకలాపాలు మన జీవన గమనం ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. ఆ వాస్తవమైన జ్ఞాన స్వరూపం జీవశక్తి ఉంటేనే ఇది అన్నీ జరుగుతుంది. అప్పుడు మనం జీవుడుమా లేకపోతే దేహానివా? మరి దేహానివే మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఈ దేహం అనుకునే భావన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు కదా. మరి నిజంగాని దానిగానే చూసి నిజమైన దీన్ని నడిపించే ఏ జ్ఞానస్వరూపమైతే జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడే నేననుకొని ఏ విధంగా ఈ జీవుడు ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ నడిపించే యొక్క విధాన్ని తత్వం ద్వారా ఒక్కొక్కటి ఇంద్రియాదులు కాదు, నేను మనస్సు కాదు, మనసు కంటే అతీతంగా ఉండే ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం ఆధారంతో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయని ఏ సాధన అయితే ఉన్నదో దానికి సంబంధించిన సాధన ఆ సాధన చేసి ఆ జ్ఞాన స్వరూపం కాడ నిలబడ్డప్పుడే ఈ దేహం నేను కాదు అని మనకు తేలిపోద్ది. ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు జ్ఞానమే నేను అన్న అనుభవము జ్ఞానం కాడ నిలబడగలుగుతారో అప్పుడే ఈ పరమాత్మ యొక్క స్వరూపం సర్వవ్యాపకంగా అన్ని ప్రాణికోట్లలో అన్ని శరీరాలలో అన్ని విభూతుల్లో ఏ విధంగా ఉంది, ఇటు మంచిలో చెడులో అనే విషయం అనేది మనకు తేట తెల్లంగా తెలుస్తూ ఉంటుంది. ఓం తత్సత్.